ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. జై శ్రీమన్నారాయణ. నారాయణ నమస్కృతి నరం చే నరత్తం దేవీం సరస్వతం వ్యాసం తత్వజయం ధీరయేత్. భవిష్య మహాపురాణం ప్రత్సర్గ పర్వం చతుర్థఖండం అధ సప్తమోధ్యాయ. 7వ అధ్యాయం. భర్త రామానంద నింబార్క. ఇక్కడ నుంచి భక్తి మూమెంట్ అనేది వస్తుందన్నమాట. ఇంతవరకు మనం ఈ యొక్క తృతీయ ఖండం చతుర్థ ఖండంలో చూస్తే యేసుపుత్రుడు, తర్వాత ముహమ్మద్, మ్లేచ్ఛ, డిటిఎఫ్ మ్లేచ్ఛస్, తర్వాత వాళ్ళు వచ్చినట్లు, వాళ్ళ యొక్క ఇసాయి ధర్మం, ముస్లిం ధర్మం అనేది వాళ్ళ అనుచరులను మన భారతదేశానికి యేసు యొక్క అనుచరుడైనటువంటి అపోస్తలుడైన థామస్ మన భారతదేశానికి వచ్చి కేరళ రాష్ట్రంలో కూడా అతను, అందుకని మౌంట్ థామస్ అని కూడా అక్కడ పేరు రావటం. ఆ ముహమ్మద్ అనుచరులు వాళ్ళు కూడా మన భారతదేశానికి, అంటే అంత త్వరలో రాకపోయినా తర్వాత 1000 సంవత్సరాలు, 400, 300 సంవత్సరాలు, 400 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన భారతదేశానికి, అంటే క్రీస్తు 1000 సంవత్సరాల తర్వాత మన భారతదేశానికి రావడం జరిగింది. ఈ 1000 సంవత్సరాలు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, క్రీస్తు బైబిల్ మొత్తం చూస్తే బైబిల్ ఎక్కడ కూడా యేసు తర్వాత జరిగిన చరిత్ర ఎక్కడ కూడా మనకు దొరకదు. యేసు తర్వాత అపోస్తలులు ఒక 100 సంవత్సరాల తర్వాత చరిత్ర వరకే, అంటే ఆయన శిష్యుల యొక్క చరిత్ర వరకు మాత్రం ఉంటుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది అన్నది బైబిల్ ఎక్కడ ఏదో ప్రకటన గ్రంథంలో ఒక నిక్షిప్తంగా ఒక 7 సంఘకాల దూతలో, అంటే ఐరేనియస్ వస్తాడని, తర్వాత కొలంబస్ వస్తాడని, మార్టిన్ లూథర్ వస్తాడని. మార్టిన్ లూథర్ కూడా కరెక్ట్ 15వ శతాబ్దంలో ఇదే ఈ వస్తాడన్నమాట. అట్లా కొంచెం సింపుల్ అర్థం కానట్లు అక్కడ దాంట్లో క్రోడీకరించి రాయబడుతుంది ప్రకటనగా, కానీ విపులంగా రాయబడలేదు. అదే భవిష్య పురాణం అయితే క్లియర్గా మనకి సత్యయుగం దగ్గర నుంచి త్రేతాయుగం దగ్గర నుంచి ద్వాపరయుగం నుంచి కలియుగంలో ఆదాము ద్వారా ఏ విధంగా మొదలైంది దగ్గర మొదలు పెడితే, కలియుగం ఆరంభం నుంచి కలియుగాంతం వరకు కల్కి మహా అవతారుడు ఏ విధంగా వస్తాడు, కలిపురుషుడు ఏ పేరుతో అతని ఏ పేరుతో అతను వస్తాడు, కల్కి భగవానుడు ఏ విధంగా వస్తాడు, మరలా సత్యయుగం ఏ విధంగా, ఇవన్నీ కూడా మొత్తం క్లియర్గా ఆదాము దగ్గర నుంచి కలియుగం మొదలైన దగ్గర నుంచి కల్కి మహావతారం వచ్చేంత వరకు మొత్తం అన్ని కూడా అన్ని ప్రవక్తలు, అవతారాలు అన్నిటి గురించి కూడా ఇక్కడ భవిష్య పురాణం మనకి చెప్పగలుగుతుంది. ఇదే యోగ నిద్రలో యోగ దృష్టితో దూరదృష్టిలో వారు దీర్ఘదర్శులు అంటారన్నమాట. రాబోయే యుగంలో కూడా జరగబోయే వాటన్నిటిని ముందే వీడియో రూపంలో వాళ్ళు చూసి మనకి ఇక్కడ గ్రంథాల్లో లిఖించడం జరిగింది. ఇప్పుడు మనం ఇంతవరకే ఇప్పుడు ఖురాన్లో చూసిన, ఖురాన్లో ముహమ్మద్ అతని అనుచరులు అంతవరకే చదువుతారు. దాని తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, కానీ అది భవిష్య పురాణం చెప్తుంది అనమాట. తర్వాత ఎవరు వస్తారు, తర్వాత ఏ రాజు వస్తాడు, ఢిల్లీ సుల్తాన్ వస్తారు, పృథ్వీరాజ్ తర్వాత షాహబుద్దీన్ షా, కుతుబుద్దీన్ వీళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత తైమూర్ లంగాన్ వస్తాడు, అతను ఉజ్బెకిస్తాన్ వస్తాడు, ఇతను సుల్తాన్ని ఓడిస్తాడు, సుల్తాన్ల పరిపాలన నాశనం అయిపోతుంది. తైమూర్ లంగడ మొఘల పరిపాలన వస్తాడు, మొఘలయ్య, బాబర్, అక్బర్, ఔరంగజేబ్ వీళ్ళందరూ పరిపాలిస్తారు అని ఇక్కడ చెప్పడం. దీని తర్వాత భక్తి మూమెంట్ అంటారు అన్నమాట దీన్ని. స్వామి రామానందాచార్యులు, ఇతను సూర్యుడి పుత్రుడు అంటాడు, సూర్యపుత్ర కర్ణ అంటాడు కదా. అట్లాగే ఈ కలియుగంలో సూర్యపుత్రుడు, ఇప్పుడు మనం చూసాం కదా, ఇంద్రుడు సతీదేవికి భూమి మీదకి వచ్చి మరి వాళ్ళకు పుత్రుడు పుట్టాలి కదా, అందుకే సూర్యపుత్రుడు అనమాట రామానందాచార్యులు. తర్వాత నింబార్కాచార్యులు అనేది ఈ అధ్యాయం 7వ అధ్యాయం ఉంటుంది. ఈయన సుదర్శన చక్రం, విష్ణు యొక్క సుదర్శన చక్రమే నింబార్కాచార్యుడు, అంటే నియమానందానికి కూడా పేరు. ఇప్పుడు చాప్టర్ 7లోకి చూద్దాం. Tarishis said, "O Brahmana, what type of the glory of the sun god was narrated by Brahaspati in the gathering of the gods and rishis? All of us are anxious to listen to the same." ఏ విధంగా ఈ సూర్యపుత్రుడు యొక్క
సూర్యుడు యొక్క తేజం సూర్య యొక్క తేజం ఏ విధంగా ఇక్కడ భూమి మీద వస్తుంది దాని గురించి మేము వినాలని కోరుకుంటున్నాం. దేర్ఫోర్ యూ కైండ్లీ నారేట్ ద సేమ్ ఆన్ హియరింగ్ ద వర్డ్స్ ఆఫ్ ది రిషీస్ సూత సెడ్. ఈ ఋషుల యొక్క విజ్ఞప్తి మేరకి సూతాచార్యులు ఏం చెప్తున్నారంటే, సూత మహాదేవుడు ఫైండింగ్ బృహస్పతి సీటెడ్ ఓవర్ ఎ గ్రేస్ఫుల్ సీట్ అట్ ప్రయాగ, ఇంద్ర విత్ ఆల్ ద గాడ్స్ సెడ్. ప్రయాగలో అక్కడ అతను జన్మిస్తాడు. ఓ ఎక్సలెంట్ వన్, యూ కైండ్లీ నారేట్ ద గ్లోరీ ఆఫ్ ది సన్ గాడ్, హియరింగ్ విచ్ సన్ గాడ్ వుడ్ బి ప్లీజ్డ్. ఆ యొక్క సూర్య భగవాన్ యొక్క సంతానం ఈ కలియుగంలో ఏ విధంగా వస్తుంది మాకు వివరించి చెప్పండి. బృహస్పతి సెడ్, బృహస్పతి దేవ గురువు అయినటువంటి బృహస్పతి, ఏ బ్రాహ్మణ లివింగ్ ఇన్ ద సిటీ ఆఫ్ బర్హిస్మతి నోన్ బై ద నేమ్ ఆఫ్ ధాతృ శర్మ పెర్ఫార్మ్డ్ తపాస్ ఫర్ ప్రజాపతి విత్ ది డిజైర్ ఆఫ్ గెటింగ్ ఎ సన్. అయితే ఈ ధాతృ శర్మ తనకి కుమారుడు కావాలి అని ఏం చేస్తున్నాడు, ఒక తపస్సు చేస్తున్నాడు. On the 5th year, the Lord Prajapati getting pleased, bestowed him 2 sons and a daughter within a year. ఒక సంవత్సరం లోపలే ఆయన ఆశీర్వదించడంట. ఇద్దరు కుమారుల్ని ఒక కూతుర్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దిస్, ధాతృ శర్మ గెటింగ్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్ స్టార్టెడ్ బ్రింగింగ్ అప్ ద సన్స్ అండ్ ద డాటర్. ఇద్దరు కుమారులు ఒక కూతుర్ని ఆయనకి అనుగ్రహించాడు ధాతృ శర్మకి. సూన్ ధాతృ శర్మ ఓకే Soon the Brahmana got worried about the marriage of his children, and after performing homa for a year, వీళ్ళకి పెళ్లి చేయాలి అని వాళ్ళు విచారంతో ఉన్నారు ఎట్లా చేయాలని. హోమా ఫర్ ఇయర్ హీ వర్షిప్డ్ తుంబురు. తుంబురుడికి వీళ్ళు తుంబురుని గంధర్వపతి, ఆ దాత నుంచి గంధర్వపతి అయినటువంటి తుంబురుని యజ్ఞం ద్వారా వివిధ వాహనాల ద్వారా హవనాల ద్వారా ప్రసన్నం చేసుకున్నాడు. ఈ తుంబుడు అంటే ఎవరంటే గంధర్వపతి అనమాట, గంధర్వ లోకానికి చెందిన ద లీడర్ ఆఫ్ ది గంధర్వాస్. గంధర్వ లోకానంలో ఉన్నటువంటి అతను ఒక అధిపతి. In due course of time, the Gandharva getting pleased fulfilled the desire of the Brahmana, for which the Brahmana was immensely delighted. He again got worried for the means of their usages. He thought, I am poor and I am now 60 years of age. Therefore, how could the children be provided with costumes and ornaments? నాకు 60 సంవత్సరాలు వచ్చేసినాయి, నా పిల్లలకు కావాల్సిన బట్టలు ఈ ఆభరణాలు ఇవన్నీ ఎవరిస్తారు అని ఆలోచిస్తూ అతను బాధపడుతున్నాడు. ఇతర పుణ్యకారాలకి కావాల్సిన ధనం ఏ విధంగా వస్తుంది అని అతనికి బాధతో ఉన్నాడు. thus thinking he worshipped కుబేర దేవుణ్ణి అతను పూజ చేస్తాడు. ద గాడ్ ఆఫ్ వెల్త్ విత్ శాండల్ పేస్ట్ ఎట్సెట్రా ఇన్ అప్రాప్రియేట్ మేనర్. ఒక సరైన పద్ధతి ప్రకారం శాస్త్రానుసారంగా అతను కుబేరుడికి పూజ చేస్తాడు. ఎట్ ద పాయింట్ ఆఫ్ టైమ్ కుబేర ద లార్డ్ ఆఫ్ రిచెస్ గెటింగ్ ప్లీజ్డ్ గేవ్ హిమ్ ఎనార్మస్ వెల్త్ బిసైడ్స్ ద యక్షవిద్య which he led 5 gold coins daily.
అయితే అతనికి ఏం చేస్తాడు, బంగారుని సృష్టించగలిగే స్వర్ణ మంత్రాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఒక మంత్రం చదివితే అది 5 కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ని అది తయారు చేస్తాడంట ఆ మంత్రం. అంటే ఒక మంత్రం ద్వారా ఒక బంగారాన్ని కూడా తయారు చేయొచ్చు. దాతృశర్మ తను ఒక గృహస్థునిగా చేయవలసిన పనులను సక్రమంగా పూర్తి చేశాడు. స్వర్ణ మంత్రాన్ని వాడుకోలేదు, కానీ ఆ మంత్రాన్ని ఉపయోగించలేదంట అతను. దాన్ని యక్ష విద్య అంటారు. యక్ష విద్య అది నేర్చుకొని అతను చెప్పాడు. ద బ్రాహ్మణ యూజ్ టు రిసైట్ ద మంత్ర 1000 times, దెన్ స్పెండింగ్ 1/10 ఆఫ్ ది హెల్త్. దీనిలో హీ పెర్ఫార్మ్డ్ ఒబ్లేషన్, హోమ. వచ్చిన దాంట్లో 1000 వస్తే దాంట్లో 1/10 దశమ భాగం అనమాట. దశమ భాగం తీసి అతను హోమాలకి వాటికి అతను ఇచ్చేవాడు. అండ్ హ్యాడ్ హిస్ డిజైర్ ఫుల్ఫిల్డ్, ఆయన కోరికలు ఆయన నెరవేర్చుకుంటూ ఉండేవాడు. ఇన్ దిస్ వే ద గ్రేటర్ పీరియడ్ ఆఫ్ హిస్ కంఫర్టబుల్ లైఫ్ వాజ్ స్పెంట్. ఈ రకంగా అతని యొక్క జీవితం అంతా కూడా ఆ విధంగా గడిచింది. మంచిగా గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. వెన్ ద టైమ్ ఆఫ్ డెత్ అరైవ్డ్ హీ బికేమ్ ఇల్. సమయం వచ్చినప్పుడు ఏం చేస్తారు, మరణం యొక్క సమయం వచ్చినప్పుడు ఒక వాళ్ళకి అనారోగ్యం వస్తుంది. అంటే దానికి సూచన ఏంటంటే ఇక మరణానికి దగ్గర పడ్డారని అర్థం. చివరి సమయంలో వచ్చిందంటే అది పోయే కాలం అని అర్థం. వెన్ ద టైమ్ ఆఫ్ డెత్ అరైవ్డ్, అంటే మరణానికి సమయం, అప్పుడు ఆయనకి అనారోగ్యం వచ్చింది. దెన్ సఫరింగ్ ఫ్రమ్ ది ఎలిమెంట్ హీ పెర్ఫార్మ్డ్ వేదిక్ స్తుతి ఇన్ హానర్ ఆఫ్ లార్డ్ శివ. శివస్తోత్రాలు చేశాడు వేదాల ప్రకారం. ఆఫ్టర్ ది ల్యాప్స్ ఆఫ్ ఎ మంత్ లార్డ్ శివ గెటింగ్ ప్లీజ్డ్ bestowed divine knowledge on him, with the use of which the humble Datrasharma, performing vratas on Sundays, started adoring the sun god. సూర్యదేవుణ్ణి ఆదివారం కొలుస్తారు, ఆదిత్య హృదయం ఆదివారం కొలుస్తుంటారు అన్నమాట. ఆయన ఒక 4 రోజుల తరకి అతనికి ఆదిత్య మంత్రం ఇచ్చాడు. పెర్ఫార్మింగ్ వ్రతాస్ ఆన్ సండేస్. సండేస్ రోజున అతను సండే రోజు ఆరాధన చేసే వాళ్ళంతా సూర్య ఆరాధకులు. సూర్యుని ఆరాధిస్తారన్నమాట సూర్య ఆరాధకులు. సండే రోజున అతను ఆరాధిస్తూ ఉన్నాడు. రవివారం అందుకనే దీనికి రవివారం అని కూడా అంటారు. ఆదివారం సూర్యుని ఆరాధిస్తారు. After the lapse of 5 years, the sun god, who is gracious over his devotees, was pleased with his devotion, and on the full moon day of the month of Chaitra, inspired him to speak for a desired boon. అప్పుడు సూర్య భగవానుడు అతనికి కరుణించి నీకేమైనా వరం కావాలా అని అంటాడు. ఆన్ హియరింగ్ ద వర్డ్స్ ఆఫ్ ది లార్డ్ భాస్కర, ఆ భాస్కరుని యొక్క అంటే సూర్యుని యొక్క అనుగ్రహానికి ఇని అతను ఏమంటాడంటే ద సన్ గాడ్ హూ ఈజ్ రిమూవర్ ఆఫ్ ది ఇల్యూజన్. అతను సన్ గాడ్ ఎవరంటే ఈ యోగమాయ, యుగ సంబంధమైన మాయ నుంచి తొలగించేవాడు అనమాట. ఈ మాయని తొలగించేవాడే సూర్య భగవానుడు. ద బ్రాహ్మణ ఆఫర్డ్ ఏ ప్రేయర్ టు హిమ్. ఆయన ధాతృశర్మ ఆయనకు అచ్చా నీకేం కావాలో కోరుకో అడిగితే ఇక ధాతృశర్మ said, there are 2 beloved in this body known as Parvati and Nivrutti. 2 beloved in this body known as Pravritti and Nivrutti, inclination of mind and retirement. నా బాడీలో ప్రవృత్తి నివృత్తులు ఉన్నాయి అని చెప్తున్నాడు. అవుట్ ఆఫ్ దీస్ ప్రవృత్తి ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ నైట్ అండ్ నివృత్తి ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ ద డే.
ప్రవృత్తి అంటే అది రాత్రులు, నివృత్తి అంటే అది డే, ఫార్మ్ ఆఫ్ ది డే, దినం యొక్క రూపం, రాత్రి రూపం ప్రవృత్తి. బికాస్ ఆఫ్ ద వరల్డ్లీ బాండేజెస్ బోత్ ద ప్రవృత్తి యాజ్ వెల్ యాజ్ ద నివృత్తి ఎమర్జ్ అవుట్ ఆఫ్ యువర్ లస్టర్ విచ్ ఈస్ డివైన్ as well as invisible and is divided in 3 parts for the sake of the world. దీన్ని 3 పార్ట్ల కింద దీన్ని డివైడ్ చేయడం జరిగింది ఈ 24 గంటలని. Therefore, O soul of the form of a luster, I offer my salutation to you, O Rajasi wisdom, having Brahmana as her spouse, is born of your luster. Therefore, salutation to you, Brahma, the Lord of. అప్పుడు దాతృశర్మ తన ధర్మపత్ని సుకన్యతో కలిసి రవివారి వ్రతం ద్వారా మోహనాశకుడు బహుళ జన్మాంతర జ్ఞాన ప్రదాయుడనకు సూర్యభగవాన్ని ఆరాధించాడు. ఇలా 5 ఏళ్ళు ఉపాసించిన మెదడు సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. వస్తా, నీకేం వరం కావాలో కోరుకో దేవా, ఇక నాకు కావాల్సిన మోక్షమే. అత్స దాతృశర్మ, నీకు తెలియంది కాదుగా, మోక్షం 4 ప్రకాలుగా ఉంటుంది. తపస్సు వల్ల వచ్చే సారూప్యము, భక్తి చేత సమకూడ సామీప్యము, ధ్యానంతో కలుగు సారూప్యము, జ్ఞానం ద్వారా కలుగు సాయుధ్యము. జ్ఞానం ద్వారా కలుగు. ఉపేంద్ర, నీకు సాయుధ్య మోక్షం 4 రకాల మోక్షం ఉంటుందంట. మోక్షం 4 రకాలు అంటే మోక్షం 4 ప్రకారాలు. 1 తపస్సు ద్వారా వచ్చే సాలోక్యము, తపస్సు చేసి సాలోక్యం వస్తుంది. తర్వాత భక్తి చేత కూడు సామీప్యం, ఇప్పుడు ఉపవాసం అంటే భక్తి ద్వారా భగవంతుడు సమీప్యంగా అవుతుంటారు, అదొకటి. ధ్యానంతో కలుగు సారూప్యం అంటే భగవంతుడి రూపంలోకి వచ్చేదాన్ని సారూప్యం అంటారు. భగవంతుడి రూపంలో ధ్యానంతో కలుగు సారూప్యం. జ్ఞానం ద్వారా ఉత్తమం సాయుధ్యం, జ్ఞానం వల్ల వచ్చేది కూడా దాన్ని సాయుధ్యం అంటారు. నీకు సాయుధ్య మోక్షం లభిస్తుంది, జ్ఞానం ద్వారా నీకు విముక్తి కలుగుతుంది అన్నాడు. భగవంతుడైన విష్ణుదేవునిలోనే ఈ మన్వంతరం ముగిసేదాకా ఉంటావు, విష్ణుదేవునిలోనే ఉంటావు. అంటే మనం క్రీస్తు యేసులో ఉన్నామా లేదా అన్నదే మనం చూసుకోవాలి అని చెప్తుంటాం అనమాట. క్రీస్తు యేసు లేకపోతే నారాయణ లేకపోతే విష్ణువు, ఆయనలో మనం ఉన్నామా లేదా? క్రీస్తు యేసుకి బయట ఉన్నామా, నారాయణకి బయట ఉన్నామా అంటే ఇతను ఏం చేస్తున్నాడు, అతను మోక్షం ప్రసాదించాడు. నువ్వు ఈ మన్వంతరం ముగిసేదాకా నువ్వు విష్ణుదేవుని లోపలే ఉంటావు. దాతృశర్మ విష్ణుదేవి లోపలికి వెళ్ళిపోతాడు. నా ముఖము నుండి ఒక తేజోరాశి వెలువడి నీ పత్ని సుఖం నిన్ను ఆశ్రయిస్తుంది అని కోరిన వరాలు ఇచ్చి కొండంత దేవుడు నిష్క్రమించాడు. ఆ తర్వాత రవితేజ సంపన్నుడైన దాతృశర్మ కలియుగంలో కావ్యకర్తయగు సద్బ్రాహ్మణునింట ఈశ్వరీపురి ఆచార్యదేవునిగా జన్మించాడు. కలియుగంలో అతను మళ్ళా ఈశ్వరీపురి ఆచార్యదేవునిగా జన్మిస్తాడన్నమాట, ఆచార్యుడిగా. అతను తన కాలపు వైదిక విపురులందరినీ శాస్త్రార్థాలతో పరాజితం చేసి పరమ ఆచార్యుడయ్యాడు. ఇతను అందరినీ కూడా ఓడిస్తూ ఉండేవాడు, ఈశ్వరీపురి ఆచార్యుడు. రవితేజ సంపన్నుడు, రవితేజ అంటే సూర్యుని యొక్క తేజం. రవితేజ అంటే ఈయన రామానంద మహర్షి అనమాట. రవితేజం అని కూడా అంటారు అతను. రామానంద స్వామీజీ, స్వామి రామానంద महान संत, भारत के महान संत అని అంటారు. భరద్దాస్ ఆ యొక్క ఛానల్లో ఈ స్వామి రామానంద గురించి ఒక 50 ఎపిసోడ్లు ఉంటాయి. ఈ యొక్క అధ్యాయం అంతా రామానంద గురించి ఉంటుంది. ముండారా, ఈ జ్ఞానాన్ని బృహస్పతి నాకు స్వయంగా ప్రసాదించాడు, దానినే నేను మీకు వినిపిస్తున్నాను. మాయావతి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి హరిద్వార్ అనే నగరంలో మిత్రశర్మ అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతను కావ్యప్రియుడు, విద్యాప్రాయుడు, రసికుడు. హరిద్వారంలో కుంభరాశిలోనికి గురుగ్రహం వచ్చినప్పుడు ఒక మహోత్సవం జరుగుతుంది. ఒక మారు అలా ఉత్సవం జరిగినప్పుడు అక్కడికి ఎందరో రాజులు కూడా వచ్చారు. మిత్రశర్మ ఇంకెందరో స్త్రీ పురుషులు కూడా సర్వ అలంకార శోభితులై ఆ ఉత్సవానికి అర్థించారు. అలాగే దాక్షిణాత్య రాజైన కామసేనుని కూతురు చిత్రిని కూడా వచ్చింది. ఆమె
మిత్రశర్మని తదేకంగా చూసింది. ఆమె హృదయంలో అతని పట్ల గొప్ప ప్రీతి ఉత్పన్నమైంది. మిత్రశర్మని ఒకే కామంతో ఆవిడ చిత్రిని, కామసేని కూతురు చూస్తూ ఉందన్నట్టు. ప్రేమంగా ప్రీతి ఉత్పన్నమైంది. ప్రేమ వాళ్ళిద్దరి మధ్య. ఉత్సవానంతరం ఆమె ఇంటికి తిరిగి వచ్చి అతన్ని పొందడం కోసం ఆదిత్య ఆరాధన చేయసాగింది. అతడు ఆ మిత్రశర్మ నాకు భర్తగా కావాలి అని ఆదిత్య ఆరాధన సూర్యుని అడుగుతుందన్నాడు. ఇక్కడ మిత్రశర్మ కూడా ఆమె కోసం కాకపోయినా వైశాఖ మాసంలో గంగా స్నానం చేసి జలమధ్యంలో నిలబడి సూర్యభగవాన్ ధ్యానిస్తూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతిదినం పారాయణం చేశాడు. ఒక నెలలకి సూర్యభగవానుడు ప్రసన్నై అతనికి మనోరథం ప్రాప్తిస్తుందని వరం ఇచ్చాడు. వరాన్ని పొంది అతను ఇల్లు చేరాడు. చిత్రిని కూడా భగవంతుడైన భాను నుండి తన మనోరథ ప్రాప్తిని వరంగా పొందింది. కామసేన మహారాజుకి సూర్యభగవానుడు కలలో కనపడి అతని కూతురు చిత్రుని మిత్రశర్మకి వివాహం చేయండి అని చెప్పాడు. రాజు ఆ విధంగానే కామసేన మహారాజు గారు మిత్రశర్మకి ఇచ్చి ఆ విధంగానే వివాహం చేశారు. వివాహానంతరం కూడా వారిద్దరూ సూర్యవ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తూనే ఉన్నారు. తామ్రపాత్రపై సూర్య యంత్రాన్ని గీసి దాన్ని రక్తవర్ణ పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించారు. 100 ఏళ్ల పాటు ఏ రోగము లేకుండా జీవించి మరణానంతరం సూర్యదేవుని సామీప్యతను పొందారు. ఇక తర్వాతి మన్వంతరంలో ఈ దంపతులకి సూర్యుడు రామానందుడిగా జన్మించాడు. కన్యాకుబ్జంలో వారణాసి దగ్గర కన్యాకుబ్జంలో జన్మించిన రామానందుడు బాల్యావస్థలోని జ్ఞాని రామనామ జప పారాయణుడు, రామభక్తిపరుడు అయినాడు. రామనామం ఎక్కువ జపిస్తూ ఉండేవాడు. ఇతని పేరు రామానందం. అంటే రామనామం జపిస్తూనే ఆనందంతో రామనామాన్ని జపిస్తూ ఉండేవాడు. పరమానందం నామ జపం ద్వారానే ఆనందం పొందుతూ ఉండేవాడు అనమాట. రామనామం జై శ్రీరామ్ అని చెప్పుకుంటూ ఉండేవాడు. మాతాపితల అనుమతితోనే వారిని త్యజించి రాఘవానందయతి అను ఒక మహాభావుని శరణ కోరి అతనికి శుశ్రూష చేయసాగాడు. ఆ సమయంలోనే అతని హృదయంలో శ్రీరామచంద్రమూర్తి ప్రవేశించి నివసించసాగాడు. ఎలా జరిగిందంటే ఇప్పుడు యాక్చువల్గా ఇతను మనం అక్కడ సీరియల్లో 50 ఎపిసోడ్లు ఉంటుంది రామానంద స్వామి గురించి. హిందీలో ఉంటుంది కానీ తెలుగులో ఉండదు. హిందీలో స్వామి రామానంద అనే ఎపిసోడ్లు ఒక 50 దాకా ఉంటాయి. దాంట్లో చూస్తే అతను భక్తిపరుడు. చాలా చిన్నప్పటి నుంచి కూడా అతను భగవంతుడు అంటే భక్తి శ్రద్ధలతో ఉండేవాడు. అయితే అతనికి వివాహం చేసుకోవాలనే కోరిక ఉండదన్నమాట. అయితే అతను చిన్నప్పటి నుంచే అన్ని రామాయణం, భగవద్గీత ఇవన్నీ చెప్తూ ఉండేవాడు అన్నమాట. అయితే ఇతను ఏం చేస్తారంటే తల్లిదండ్రులు తన మామగారు ఊరైనటువంటి కాశీకి తీసుకెళ్ళి వారణాసిలో అక్కడ రాఘవానంద ఆచార్యులు అక్కడ ఆశ్రమంలో ఆ సీరియల్ ప్రకారం అతను రాఘవానందుడు ఎవరో కాదు, వశిష్ఠ మహర్షి అని అంటుంటారు. ఆయన అప్పుడు అక్కడ జాయిన్ చేయటం, ఆ కాలేజీలో జాయిన్ చేస్తే ఆశ్రమంలో గురుకులంలో అతను నేర్చుకుంటూ అక్కడ పాఠాలు నేర్చుకుంటూ ఉండేవాడు. అక్కడ ఉన్నప్పటి నుంచి అతను కూడా ఆ ఆశ్రమం ఉన్నప్పుడే ఇక్కడ ఆ సమయంలోనే అతని హృదయంలో శ్రీరామచంద్రమూర్తి ప్రవేశించి నివసించసాగాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి డైరెక్ట్గా ఆయనలోకి దిగొచ్చాడు అని అంటున్నాడు అనమాట. అంటే ఆయన అవతారం సూర్యుని యొక్క అవతారం, కానీ దిగొచ్చింది ఎవరో శ్రీరామచంద్రమూర్తి ఆయనలోకి దిగొచ్చాడు. లోపల హృదయంలో శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు. అలాగే ఇప్పుడు మనం అక్కడ కూడా ఈశ్వపుత్రుడైన యేసు భగవాన్ గురించి మనం చూసినప్పుడు యేసులోకి క్రీస్తు దిగొచ్చాడు. పరిశుద్ధాత్మ రూపంలో క్రీస్తు యేసులోకి దిగొచ్చాడు. అందుకని ఆయన్ని యేసు క్రీస్తు అన్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడ రామానంద స్వామీజీలోకి శ్రీరామచంద్రమూర్తి దిగొచ్చాడు అని ఇక్కడ మనం
నివసించజాగాడు, ఆయనలోకి దిగొచ్చి ఆయనలో నివసిస్తున్నాడు. ఈ ప్రకారంగా సూర్యుని అంశతో బలవంతుడు, హరిభక్తుడు, కాశీలో ప్రసిద్ధ ఆచార్యుడిగా వెలిగిన రామానందుని ఆవిర్భావం జరిగింది. ఆ విధంగా రామానంద స్వామి ప్రతిజ్ఞ పూనుతాడన్నమాట. అంటే దీంట్లో ఇంకా రాయలేదనుకుంటున్నా. అతను ఈయన గురించి అంత ఎక్కువ రాయలేదు. అయితే ఆ రామానంద చరిత్రలో చూస్తే అతను నేను ఒక పాఖండి సన్యాసుల్లాగా నేను సన్యాసించను, అంటే నేను అబద్ధ కపటి సన్యాసుల్లాగా నేను సన్యాసించను, నిజమైన సన్యాసిగా నేను నా జీవితాంతం సన్యాసిగానే బ్రతుకుతాను అని అతను శపథం చేస్తాడనమాట. అంటే సన్యాసిగా బతికితే ఏంటి, సన్యాసి సంసార జీవితంలో ఉంటే ఏంటంటే, సంసార జీవితంలో ఉంటే స్వార్థం అనేది ఉంటుంది, నా భార్య నా పిల్లలు అనేది ఉంటుంది. అదే సన్యాసంగా బ్రతికే వాళ్ళు భగవంతుని గురించి తనకేమి స్వార్థం, తన జీవితం నా తదనంతరం ఎవరు లేరు, అదంతా భగవంతుడి, మొత్తం అంతా నాది కాదు, ఏది నాది కాదు అని స్వార్థం అనేది తనలో ఉండదు. అది సన్యాసం. అయితే సన్యాసి జీవితాన్ని చాలామంది నిజమైన సన్యాసులుగా జీవించలేకపోతున్నారు. అందుకని కపటి సన్యాసులు అంటుంటారు, అబద్ధ సన్యాసులు అంటుంటారు. అట్లాగా ఎవరో కొంతమంది మాత్రం ఈ రామానందులు ఇలాంటి వాళ్ళు నిజమైన సన్యాసులుగా వాళ్ళు జీవించారన్నమాట. వారి వల్ల ఎంతో ఉద్ధరణ అనేది ఈ భూమికి ఉద్ధరిస్తారన్నమాట. అయితే ఆ విధంగా ఉద్ధరించి వాళ్ళు ఏం చేస్తున్నారు, అప్పుడు ఆయన ఎప్పుడు స్వామి కబీర్ దాస్ గారు కూడా ఈయన దగ్గరికి వచ్చి, సంత్ కబీర్ దాస్ అనే సినిమా చూస్తే ఆయన కూడా వచ్చి ఈయన దగ్గర దీక్ష తీసుకుంటాడు అన్నమాట. ఎట్లాగా మంత్రోపదేశం. కబీర్ దాస్ కూడా అతను మేచర్గా ఉంటాడు. అతను కబీర్ దాస్ ఎవరి దగ్గర పుట్టాడో తెలియదు, ఎవరికి పుట్టాడో తెలియదు. అట్లా రోడ్డు మీద దొరికితే వాళ్ళు ముస్లింలు అతన్ని పెంచుకుంటారు. ఎప్పుడు కూడా జై శ్రీరామ్ రామనామని ఎప్పుడు జపిస్తూ ఉండేవాడు. అతను ఏంట్రా ఎప్పుడు నువ్వు ముస్లిం అల్లాహ్ అక్బర్ అని చెప్పకుండా జై శ్రీరామ్ అని చెప్తావు, తర్వాత ఏ పాటలు పాడుతుంటా పిచ్చోళ్ళలాగంటే, సంత కబీర్ దాస్ కొన్ని కావ్యాలు రాసిస్తారన్నమాట. ఆ కావ్యాలు ఆటోమేటిక్గా ఇప్పుడు వేమన కావ్యాలు, సుమతి శతకాలు ఎట్లా ఉన్నాయి, కబీర్ దాస్ కూడా కొన్ని కావ్యాలు రాస్తారన్నమాట. అవి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి, నాకేం తెలియట్లేదు, అది లోపల నుంచి నాకు వచ్చేస్తూనే ఉంటాడు. వాళ్ళు బట్టలు నేస్తూ ఉంటుంటారన్నమాట. తల్లిదండ్రులు ముస్లింలు అయినప్పుడు కూడా ఆ బట్టలు నేస్తూ ఉండేవాళ్ళు. ఆ బట్టలు నేసేటప్పుడు కూడా ఓకే పాటలు పాడుతూ ఉండేవాడు అతను పిచ్చోడ్లాగా. ఏంట్రా బాబు ఇట్లా పాడుతున్నావు, అది కూడా అల్లా గురించి పాడకుండా దాని రాముడి గురించి పాడతావేంటి అని అంటే, నాకు తెలియదు నాన్న, నా లోపల నుంచి అవి పుట్టుకుంటూ వచ్చేస్తాయి అంటాడన్నమాట. అట్లా కానీ వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఆయన ఏం చేస్తారు, ఆ కబీర్ దాస్ ఈ రామానంద మహర్షి ఆయన దగ్గర మంత్రోదీక్ష తీసుకోవాలని ఏం చేస్తాడు, ఆయన కల్లో కనపడతాడు అతని దగ్గరికి వెళ్ళి తీసుకోవాలని. అప్పుడు ఉదయాన్నే ఈ రామానందుల వారు ఒక నదీ తీరానికి వెళ్ళి బ్రహ్మముహూర్తంలో ఉదయం 5-4 ఆ టైంలో వెళ్ళి అక్కడ స్నానం చేస్తూ, అయితే వాళ్ళ దగ్గరికి లేచిన రానియరేమో అన్న ఉద్దేశంతో ఏం చేసేవాడు అంటే, అతను ఆ వెళ్ళే దారిలో అక్కడ స్టెప్స్ ఉంటాయి, ఆ మెట్ల మీద పడుకొని ఉంటాడు అన్నమాట. ఆయన కాలు ఈయన శరీరానికి తగులుతుంది అన్నమాట. అప్పుడు కావాలని అతను పడుకుంటాడు అన్నమాట. అతను కాలు ఎత్తున తగలగానే నాకు అంటే హస్తక్షేపణం జరగాలి కాబట్టి ఈ పాదక్షేపణం అతనికి పాదం తగిలినప్పుడు నాకు మంత్రొచ్చా, అతను జై శ్రీరామ్ అనుకుంటా రామానంద వారు అట్లా వెళ్తా ఉంటే, అటు మంత్రం కూడా మంత్రోపదేశం జరిగింది, ఇటు హస్తనిక్షేపణ బదులు కాలు దానికి తగలటం వల్ల ఇక్కడ రామానంద స్వామి నా యొక్క గురువు గారు, నా గురుదక్షిణ తీసుకున్నాను, మంత్రోపదేశాన్ని పొందుకున్నాను అని కబీర్ దాస్ ఆనందంతో వెళ్ళిపోతాడు అన్నమాట. ఆ రకంగా రామానంద శిష్యుడిగా కబీర్ దాస్ ఉంచబడతాడు అన్నమాట. సంత కబీర్ దాస్ సంవత్సరం. ఆ విధంగా రామానందు కబీర్ దాస్ వీళ్ళు ఏకకాలంలో జీవించారు. అంటే 14వ శతాబ్దం. అంటే వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత, టైమర్లంగ్ చనిపోయిన తర్వాత, ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన అయిపోయిన తర్వాత, ఆ టైంలో వచ్చిన వాళ్ళే ఈ
అంటే భక్తి మూమెంట్ అంటారు. ఎక్కడి నుంచి వచ్చేదంతా ఒక భక్తి మూమెంట్. ఏ విధంగా సంతులు మన భారతదేశంలో అవతరించారు. నింబార్కాచార్యులు, జయదేవులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, గురునానక్, ఈ విధంగా ఇవన్నీ కూడా బైబిల్, ఖురాన్ వచ్చిన తర్వాత వచ్చినాయి ఇవన్నీ. ఈ మూమెంట్ అంతా కూడా, ఈ మూమెంట్ గురించి ఎవరికి కూడా, ఈ క్రైస్తవులకు కానీ ఇటు ముస్లింలకు కానీ ఈ తెలియదు. హిందువుల్లో భగవంతుడు 14వ శతాబ్దం దగ్గర నుంచి, అంటే రామానందాచార్యుల దగ్గర నుంచి హిందువుల్లో భక్తి మూమెంట్ అనేది ఒక ఉద్యమం లాగా భగవంతుడు స్టార్ట్ చేశాడు అన్నమాట. అది ప్రపంచంలో అన్ని మూమెంట్లు ఆయన యొక్క ఆత్మ తనకి ఇష్టం వచ్చిన చోట ఆయన చేస్తుంటాడు. అయితే మన భారతదేశంలో ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ. అంటే వీళ్ళు వచ్చారు, ఇంకా ముస్లింలు వచ్చారు, ఢిల్లీ సుల్తాన్ పరిపాలన అయిపోయింది, మొఘళ్ళ పరిపాలన, తైమూర్లు చనిపోయాడు. అయితే ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఇంకా రాలేదు. అప్పటికి 1700వ శతాబ్దంలో వస్తారనమాట. అదే ఇంకా రాలే. అప్పటికి రాబోయే అది ఎందుకు వస్తారు ఏంటి ఇవన్నీ కూడా, ఎలా వస్తారు అని కూడా భవిష్యపురాణం చెప్తుంది అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ విధంగా రామానందుల వారు అక్కడ అనేక మిరాకిల్స్ కూడా ఆయన చాలా అద్భుతాలు, అంటే మాటల ఎటువంటి కుంటికాలు ఉన్న వాళ్ళకి కుంటికాలు రావటం, అంటే అలాంటి కొన్ని మిరకల్స్ కూడా ఈయన రామానంద స్వామి గారు చేసినట్లుగా మనకి అక్కడ కనిపిస్తుంది అన్నమాట సీరియల్లో. జ్యేష్ఠమాస సూర్యుని కథ చెప్తానే ఉంది. ఇది బృహస్పతి చెప్పినది. ప్రాచీన కాలంలో సత్యయుగంలో ఆర్యముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. సత్యయుగంలో ఆర్యముడు. ఆయన ధర్మశాస్త్ర పారాయణుడు, వేదంగా తత్వచేత, శ్రాద్ధయజ్ఞుడు అనే రాజు పితృమతి అను తన పుత్రికనికి అతనికి ఇచ్చి వివాహం చేశాడు. ఆర్యముడికి ఆమె అతిశయ సాధ్వి. వారికి 7 కొడుకులు ఉన్నారు. ఒకప్పుడు ఆర్యముడు బాగా యోచించి, హృదయంలో యోచించి, ధన కామనతో, అనేక ప్రకారాల ఉపాసనతో భాస్కర భగవాన్ని ప్రసన్నం చేసుకున్నాడు. ఎక్కువ ధనం కావాలంటే సూర్యుడి భగవాన్ని పూజించాలి ఆదివారం రోజున అని అతను ఏం చేస్తున్నాడు, భాస్కర భగవాన్ని ప్రసన్నం చేసుకున్నాడు. జ్యేష్ఠమాసంలో సూర్యుడు అతనికి ఒక దివ్యమణి ఇచ్చాడు. ఒక మణి అనేది ఏదో అతనికి దొరికేటట్టు చేశాడు. అది ప్రతిదినం కొంత బంగారాన్ని ఉత్పత్తి చేయగలదు. ఆ మణి ఏం చేస్తుంది, కొంత బంగారం ఇవ్వగలదు. అతడు ఆ ధనాన్ని ధర్మ కార్యాలకు, అనగా యజ్ఞాలకు, పూజలకు, వాపి కోప తటాకాది ప్రతిష్టకు, సుందర దైవ మందిర నిర్మాణాలకు, ఇలాంటి ఇతర పనులకు వెచ్చించేవాడు. ఇది ఎప్పుడు సత్యయుగంలో. సూర్య భగవాన్ దయవల్ల అతడు 1000 సంవత్సరాల వయసు వచ్చేదాకా రోగము, వార్ధక్యం రాకుండా జీవించాడు. అంటే సూర్యుల్లో ఆ యొక్క ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి యొక్క గొప్ప కిరణాలు అతను ఉంటాయి. దేహాంతంలో సూర్యలోక ప్రాప్తిని పొందాడు. సూర్యుని పూజించేవాడు సూర్యలోక ప్రాప్తి కలిగింది. అంటే విష్ణుని పూజిస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుద్ది. అక్కడ 1,00,000 సంవత్సరాలు నివసించాడు. కాబట్టి మహేంద్రుని, ఇతర దేవతలను, మండలస్థ సూర్య భగవాన్ని సేవించుకోమని బృహస్పతి ఆదేశించాడు. దేవతంతా జ్యేష్ఠమాసంలో శ్రద్ధగా సూర్య భగవాన్ని పూజించి, స్తుతించి ప్రసన్నం చేసుకోగలిగారు. ఆయన వారికి సాక్షాత్కరించి, దేవతలారా, ద్వాపరయుగం చివరిలో శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం సుదర్శనుడు జన్మిస్తాడు. ఆయన నింబాదిత్య నామంతో ప్రసిద్ధుడై ధర్మాన్ని రక్షిస్తారని ఆశీర్వదించాడు. ఇంతవరకు మనం రామానంద స్వామి గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత ఎప్పుడు మనకి నింబార్క అన్నది కూడా ఈ 8వ అధ్యాయంలోనే 7వ అధ్యాయం ఇంతవరకు అయిపోయింది. దీంట్లో ఉందాం చూద్దాం. 7వ అధ్యాయం ఏడో అధ్యాయంలోనే రామానందుడి గురించి, తర్వాత నింబాదిత్య అంటాడు దీన్ని.
నింబ తర్వాత సుదర్శనుడు అంటే అతనికి శ్రీకృష్ణ విష్ణు భగవానికి సుదర్శన చక్రం ఉంటుంది. ఆ సుదర్శన చక్రం అతను ఏ విధంగా మరలా ఇక్కడ ఒక మనిషిలాగా అవతరిస్తాడు. ఇప్పుడు అన్నమాచార్యులు అంటే ఒక కత్తి అనమాట. కత్తి అనేది అన్నమాచార్యులు. అట్లాగే ఒక్కొక్కటి ఒక్కొక్క అవతారం అనమాట. సుదర్శన చక్రం ఇక్కడ నింబార్కు లాగా వచ్చాడు, సూర్యుడు రామానందలాగా వచ్చారు, ఎట్లాగనమాట. కృష్ణులారా, శ్రీకృష్ణ భగవానుడే నింబార్కునిగా జన్మించాడు అంటారు. తన ఆజ్ఞ ద్వారా దేవకార్యాన్ని సంపన్నం చేయాలని ఆయన సుదర్శనికి చెప్పాడు. మేరు పర్వతానికి దక్షిణ దిశలో నర్మదా తీరాన దేవతలచే ఋషులచే తరచూ దర్శించబడే తైలింగ దేశం ఉంది. అక్కడ జన్మించిన సుదర్శనుడు దేవర్షి నారదుని ద్వారా ఉపదేశాన్ని పొంది మధుర, నైమిషారణ్యం, ద్వారవతి, సుదర్శనాశ్రమం మొదలగు స్థానాల్లో నివసిస్తూ ధర్మ ప్రచారాన్ని చేశాడు. సుదర్శనుడే నింబార్క ఆచార్యుడు. ఈయన నింబ ఆర్క అంటే వేప చెట్టు కింద ఇతను ఉండేవాడు అనుకుంటారు. నింబ అనే గ్రామంలో పుట్టడం వల్ల నింబార్కుడు ఉంటారు. సుదర్శనాశ్రమంలో వేదాంగ పారంగతుడు మనస్సునియగు అరుణుడు అనే ద్విజ శ్రేష్ఠుడు ముని వృత్తిలో ఉండేవాడు. అతని భార్య పేరు జయంతి. ఆయనలో సుదర్శన చక్రం యొక్క తేజస్సు ప్రవేశించి అరుణుడు, అతని పేరు అరుణుడు, ఆయనలోకి సుదర్శన చక్రం యొక్క తేజస్సు ప్రవేశించి ఆయన ద్వారా జయంతిలో ప్రవేశించగా ఆమె చంద్రునిలా ప్రకాశించసాగింది. పరమ శుభ సమయం వచ్చింది. దిశలు నిర్మలమైనాయి. కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు వృషభ రాశి ఎందున్నప్పుడు కృత్తికా నక్షత్ర లగ్నంలో 5 గ్రహాలు తమ అత్యుత్త స్థానాల్లో ఉన్నప్పుడు సాయంకాలం మేఘ లగ్నంలో జయరూపిణి జయంతి గర్భం నుండి జగదీశ్వరుడైన నింబాదిత్యుడు ఉద్భవించాడు. ఈ విషయంలో వేదోద్ధరణను నిలబెట్టడానికి జన్మించాడు. ఈయన నింబార్కాచార్యులు. నియమానంద అనే అంతమంది పేరు ఉండేదంట, తర్వాత నింబార్క అనే పేరు. కొంతమంది కర్ణాటకలో జన్మించారని, కొంతమంది గోదావరి నది తీరంలో జన్మించారని కొన్ని భిన్నాభిప్రాయాలు శాస్త్ర చరిత్రకారులు చెప్తుంటారు. భిన్న అభిప్రాయాలు. ఒకటైతే గోదావరి, ఆంధ్రప్రదేశ్లో గోదావరి కావచ్చు, లేకపోతే కర్ణాటకలో కానీ కావచ్చు అని. నింబార్కుని ఆశ్రమానికి ఒక రోజు బ్రహ్మదేవుడు, దీనికి కొంచెం కథ అన్నమాట. సూర్యుని కూడా బైబిల్లో కూడా చూస్తే ఒక సూర్యుడు అనే గిబ్యంలో ఆగు అంటాడు అన్నమాట. సూర్యుని ఆఫ్ చేసేస్తాడు. నువ్వు అప్పుడే అస్తమించొద్దు. సూర్యాస్తమయాన్ని ఆపిన వాళ్ళు అనసూయ, సతీ అనసూయ, అలాంటి వాళ్ళను పూర్వ యుగాల్లో మనం చూసాం. కలియుగంలో మనం ఇప్పుడు వింటున్నాం. కలియుగంలో బైబిల్లో కూడా క్రీస్తు పూర్వం సూర్యుడు అని గిబ్యం లాగండి ఒక బైబిల్ భక్తుడు చెప్తాడంట, ప్రవక్త యెహోషువ. ఆగిపో అంటే అక్కడ ఆగిపోతాడు సూర్యుడు, అస్తమయం ఆగదు. అట్లాగే ఈ నింబార్కాచార్యులు కూడా అంత గొప్ప ప్రతిభ పాటగా చేస్తారు, అంత గొప్ప ప్రతిభగా ఉంటున్నాం. ఎలా జరిగిందో కథ చూద్దాం. ఇది క్రీస్తు 1400 సంవత్సరంలో జరిగినటువంటి చరిత్ర. బ్రహ్మదేవుడు మానవ వేషంలో సూర్యుడు అస్తమించబోచుండగా తనకు ఆకలిగా ఉందని, భోజనం కావాలని, అయితే సూర్యుడు అస్తమించాక ఏమీ తినకూడదన్నది తన నియమం అని చెప్పాడు. సూర్యాస్తమయం లోపలే మేము భోజనం చేస్తాము, తర్వాత మేము తినము అంటాడన్నమాట. అయితే సూర్యుడు అస్తమించాక ఏమి తినకూడదు. నింబార్కుడు అలాగే స్వామి అంటూ అతనికి భోజనం పెట్టాడు. అప్పటికే సూర్యుడు అస్త్రాది వైపు జారసాగాడు. ఆల్రెడీ అప్పుడే అస్తమించడానికి వెళ్ళిపోయాడు అన్నమాట. అప్పుడు నింబార్కాచార్యుడు తన తేజంతో సుదర్శన తేజస్సుతో ఒక సూర్యబింబాన్ని సృష్టించి, అతను సూర్యుని ఆఫ్ చేయలేదు, ఒక సూర్యుని యొక్క బింబాన్ని అక్కడ తయారు చేస్తాడు. అంటే నీకు వెలుగు ఉన్నట్లుగానే నీకు అక్కడ కనిపిస్తుంది. సూర్య అస్తమయం జరిగినట్లు నీకు అక్కడ కనిపిస్తుంది. సూర్య వెలుగు అంతా కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది అన్నమాట. ఒక భ్రమతో సూర్యుడిని అక్కడ తయారు చేస్తాడు, ఒక డూప్లికేట్ సూర్యబింబం సృష్టించి తన ఆశ్రమంలో వేప చెట్టుపై ప్రతిష్ఠించాడు.
దాన్ని నింబ వృక్షం అంటారు. నీమ్ ట్రీ అని అంటాం కదా, నీమ్ అంటే నింబ వృక్షం. అందుకనే అతనికి ఆ నింబ చెట్టు మీద అతను సూర్యబింబాన్ని ప్రదర్శించడం నింబార్కాచార్య అన్నమాట. బ్రహ్మ ఆశ్చర్యపడి తృప్తిగా భోంచేసి నింబార్కాచార్యని ప్రణామం చేసి వెళ్ళిపోతాడు. అదనమాట. After getting the food prepared, all of them were made seated for taking the food. In the meantime, the sun was set. ఈ లోపల సూర్యుడు అస్తమించాడు. But he again initiated the sun god. As a result of which all the sages could witness the sun god resembling the lemon tree. ఆ లెమన్ ట్రీకి ఒక లెమన్ ట్రీ, ఆ లెమన్ ట్రీ దగ్గర సూర్యుడు ప్రకాశంతో అక్కడ వెలుగుతూ ఉంటుంది అన్నమాట. ద sages present there praised him immensely and uttered, well done, well done. From that time onwards, the boy was called by the name of Nimbaditya on earth. Om Namo Narayana, Om Namo Narayana, Jai Sriman Narayana.